మల్కజ్గిరి తెదేపా ఎంపీ మల్లారెడ్డి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఎన్నాళ్ల నుంచో ఆయన తెరాసలో చేరడంపై ఊహాగానాలు నెలకొన్నా ఇవాళ ఆయన స్వయంగా తెరాసలో చేరుతున్నట్టు ప్రకటించారు. అంతకుముందు మల్లారెడ్డి సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెరాసలో చేరడంపై చర్చించారు. బంగారు తెలంగాణలో భాగస్వామి అయ్యేందుకే గులాబీ తీర్థం పుచ్చుకున్నట్టు ఆయన చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి మంచి విజన్ ఉన్న నాయకులని మల్లారెడ్డి ప్రశంసించారు. Kapil, kira kapil. अरे पीछे आके ले लो కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి నేను కూడా ఒక చేయూత అందించాలి అనే ఉద్దేశంతో మీ అందరిని తీసుకొని వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మల్లారెడ్డి గారు, వారి వెంట వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఇందాక పెద్దలు మల్లారెడ్డి గారితో వారితో పాటు అక్కడ అవకాశం ఉండి ఉన్నటువంటి నాయకులతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏం జరిగింది, అసలు చరిత్రలో ఎట్లా వచ్చింది, గతంలో చెన్నారెడ్డి గారి టైంలో పోరాటం ఎట్లా జరిగింది, అప్పుడు ఎట్లా విఫలమైంది, మళ్ళీ ఈరోజు ఎన్ని కష్టాలు పడి సాధించుకున్నాం, ఎట్లా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాలు వారితో చర్చించడం జరిగింది. మీరు చాలామంది చూసే ఉంటారని నేను అనుకుంటా ఉన్నా. నిన్న మొన్న కొన్ని వార్తాపత్రికల వాళ్ళు ఇంటర్వ్యూలు అడిగితే 2 years కంప్లీట్ అయ్యే టైంలో ఇంటర్వ్యూలు అడిగితే నేను ఇవ్వడం జరిగింది. బహుశా మీరు చాలామంది చూసిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అందులో నేను చెప్పిన మాట ఏ ఒక్కటి కూడా వాస్తవం కానటువంటిది లేదు. 100% ఫ్యాక్ట్. తెలంగాణ ఈజ్ ఏ గ్రేట్ స్టేట్. బాగా ఎకనామిక్ బాయన్సీ అద్భుతంగా ఉన్నటువంటి రాష్ట్రం మనది. 2019-20 పోయేటప్పటికే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఒక 2 లక్షల కోట్లుగా ఉండబోతుంది. 24 పోయేటప్పటికి అది 5 lakh crores చేరుకుంటుంది. అంటే మన దగ్గర మన ప్రజలకి, మన రైతులకి, మన పట్టణాలకి, మన పేదలకి ఎంతైనా సరే గొప్పగా చేసుకునేటువంటి అవకాశం మనకు సంపూర్ణంగా ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడకుండా కొత్తగా వచ్చిన రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ముందుకు పోవాలంటే ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా ఏకీకృతం కావాలని చెప్పి నేను డే 1 నుంచి పిలిపిస్తూ ఉన్నా. అందులో భాగంగా ఇటీవల మన మిత్రులు పార్లమెంట్ సభ్యులు ఇతర మిత్రులందరూ మల్లారెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు వారు కూడా విషయాన్ని గుర్తించి ఎస్ ఐ షుడ్ ఆల్సో కమ్, నేను కూడా ముందుకు రావాల్సిందే అని చెప్పి మీ అందరిని తీసుకొని ఈరోజు వచ్చి చేరినారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞంలో ఉజ్వలమైన పాత్ర పోషించాలనే ఉద్దేశంతో వారి వెంట వచ్చిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నా. పెద్దలు జిల్లా మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారికి, మరో అక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారికి, జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఇతర శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కావచ్చు, మన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కావచ్చు, కూకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, మిగతా అందరి మిత్రులతోని, నగర పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు గారితో నేను కోరేది ఏంటంటే కొత్తగా వచ్చిన మిత్రులను కూడా పాలు నీళ్లు కలిసిపోయినట్టుగా అందరిని కలుపుకొని జాగ్రత్తగా అందరం కలిసి మన కర్తవ్యం వేరు, మన కర్తవ్యం రాజకీయాలు కాదు, కర్తవ్యం తెలంగాణ పునర్నిర్మాణం. అద్భుతంగా పోతా ఉన్నాం. ఈ ప్రక్రియలో కొత్తగా వచ్చిన మిత్రులు కూడా ఎట్లా భాగస్వాములు కావాలి, ఎట్లా వాళ్ళని కలుపుకొని ముందుకు తీసుకుపోవాలనే విషయంలో నగర పార్టీ, జిల్లా మంత్రి గారు,
జిల్లా సీనియర్ నాయకులందరూ కూడా చర్చ చేసుకొని అందరం కలిసి ముందుకు సాగాలి. అంతిమంగా బంగారు తెలంగాణ సాధించుకోవాలని కోరుకుంటూ రేపు పరేడ్ గ్రౌండ్కి కూడా మీరు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి కోరుకుంటూ మల్లారెడ్డి గారికి మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ డెఫినెట్గా బంగారు తెలంగాణ వైపు పోతాం. 100% అనుకున్న లక్ష్యాన్ని కూడా సాధించుకుంటాం. నాకు చాలా సంతోషం కూడా ఉంది. ఈ సందర్భంలో మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటామన్నా. జై తెలంగాణ.